అందరికీ నమస్కారం. ఈ రోజు చిరంజీవి గారి పెళ్లి రోజు కాబట్టి మనమందరము కూడా చిరంజీవి గారికి వారి సతీమణి సురేఖ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం. చిరంజీవి గారు, మీ ఇరువురికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. చిరంజీవి గారికి మేడం సురేఖ గారికి పెళ్లి జరిగింది 1980 ఫిబ్రవరి 20వ తేదీ. మనకందరికీ తెలిసిన విషయమే. సురేఖ గారి తండ్రి గారు అల్లు రామలింగయ్య గారు. ఇకపోతే చిరంజీవి గారి వివాహం ఎవరు కుదిర్చారు, ఎవరు మాట్లాడారు, అసలు ఆయన ఎలా ఒప్పించారు, అన్ని విషయాలు కూడా చిరంజీవి గారి యొక్క మాటల్లోనే తెలుసుకుందాము. అల్లు రామలింగయ్య గారు చిరంజీవి గారిని ఎలా బుట్టలో వేసుకున్నారు, అల్లు అరవింద్ గారిని ఈయన ఎలా బుట్టలో వేసుకున్నారు, అన్ని విషయాలు చిరంజీవి గారి నోటి వెంట విందాము. చెప్పండి సార్. ఇక్కడ దుష్ట చతుష్ట కూటమి లాంటి జరిగింది. ఎలా కనిపెట్టారు సార్? అల్లు అరవింద్ గారు, జయకృష్ణ, అల్లు రామలి వీళ్ళందరూ కలిసి కూర్చుని ఈ కుర్రోని ఎలా నొక్కేద్దామా అని ఆలోచించారు. నెమ్మదిగా జయకృష్ణ వచ్చాడు. బాబు ఏమండే ఏంటంటే జయకృష్ణ మా ప్రొడ్యూసర్ సినిమాకి. ఇప్పుడు కాదు, ఇప్పుడు పెళ్లికి వెళ్ళి ఎప్పుడు పెళ్ళాడు బాబు, ఎప్పుడే ఎంటర్ అవుతాను, ఇప్పుడు పెళ్ళాడు మనకి చచ్చి అదేం కాదు చిచ్చి చెప్పాగా మీకు నాన్నగారి తీరు. మరి ఇంకా 7 ఏళ్ళు పోవాలి, 5 ఏళ్ళు పోవాలి, నిలదొక్కుకోవాలి ఇండస్ట్రీలో అని ఊరుకోండే మంచి ఇప్పుడు ఈ టైంలో చేసుకోవాలి. అది నాన్నగారు అడ్రస్ ఏంటి అని అన్ని నెమ్మదిగా లాగుతున్నారు. ఆ తర్వాత రామలింగ గారు వేరే ఇంకో పక్క నుంచి ఇది ఇవ్వాలా ఇవ్వకూడదు సందిగ్ధం. అరవింద్ గారు అయితే ఇచ్చేద్దాం, మనిషి కనపడుతున్నాడు, ఫ్యూచర్ కనపడుతుంది, దాంతో ట్రావెల్ చేస్తే నా ఫ్యూచర్ కనపడుతుంది, అన్ని ఆయన విజన్ చేసుకున్నారు. ఏమైందిరా, ఆయనంత విజనరీ ఎవరు లేరని అందరికి తెలిసిందే కదా. చాలా విషయాల్లో ఇంటెలిజెంట్ ఫెలో. ముందస్తుగానే ఏ టెక్నాలజీ వచ్చినా సరే, ఏది వచ్చినా దానికి ఎలా కనిపెడతారో ఈ వ్యక్తులు కూడా అలాగే కనిపెట్టారు. మన అమాయకులం ప్రతిదీ తెలిసేది కాదు. ఏదో తేడాగా ఉంది. అయిన తర్వాత వీళ్ళందరూ కలిపి కూడబలుక్కున్నారు. రామలింగ గారు ఏమో ఆయన తెలిసిన 2-3 పెద్దోళ్ళతోటి చేశారు. చాలా మంచి కూరవాడండి, బుద్ధిమంతుడు, ఆంజనేయ స్వామి భక్తి తప్ప ఇంకోటి లేదు, ఏ చెడు అలవాట్లు లేవు, అమ్మాయిలనే బహుదూరంలో ఉంటాడు. అబ్బా లాజిక్ మాట్లాడుతున్నాడు రా, లాజిక్. అది ఇంత కంటే కావాల్సింది ఏంటి? జయకృష్ణ ఏంటంటే అబ్బాయి ఒప్పుకోవట్లేదని. ఒప్పుకోకపోతే ఏముంది, మనం చేద్దామని మా నాన్నగారి దగ్గరికి వెళ్ళారండి వాళ్ళందరూ, నెల్లూరు. అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నారా. జయకృష్ణ గారు వెళ్ళారు. ఏమండి నేను చెప్తాను, అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంది. అప్పటికి నాన్నకి జయకృష్ణకి పరిచయం ఉంది, ఎందుకంటే జయకృష్ణ మనూరు పాండవులు తీశాడు కాబట్టి నాన్నకి పొత్తు పరిచయం ఉంది. బ్రహ్మాండంగా ఉంది. కానీ అక్కడ అమ్మాయిలు అబ్బాయి అందానికి ఆ స్ఫురద్రూపికి అంత లేదు మన దగ్గర. స్ఫురద్రూపికి ఆ అందానికి అసలు అప్పట్లో కమల్ హాసన్ వస్తున్నాడు, కమల్ హాసన్ మించిన అందానికి అమ్మాయిలు ఎగబడుతున్నారు అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా. అలాగా చిరంజీవి గారు, మీరంటే మీ భార్యకు భయమా, లేకపోతే మీ భార్యకు మీరంటే భయమా? పీక కొరికారని తెలిసింది, ఎలా మీ పీక కొరికారు చెప్పండి సార్. కాబట్టి నాకు తెలిసి మంచి సాంప్రదాయమైన కుటుంబం, చక్కటి అమ్మాయి. అసలు అది నోట్లో వేలు పెడితే కొరకదు అని అంది, తను నా పేక కొరికేది, అది వేరే విషయం. అది మడిచి జేబులో పెట్టుకోమంది. అది తన పేకగా నిండుగా నగలు చేయించకపోతే అది లక్ష్యం నా పేక మీదకి వచ్చేది తన నోరు. అలాంటి నోట్లో వేలు పెడితే అంత మంచి సౌమ్యురాలు అని చెప్పి తన పేకగా నిండుగా నగలు చేయించకపోతే అది లక్ష్యం నా పేక మీదకి వచ్చేది తన నోరు. అలాంటి నోట్లో వేలు పెడితే అంత మంచి సౌమ్యురాలు అని చెప్పి ఏది నోటుకొస్తే అది మాట్లాడక చెప్పేసి అలాంటి అమ్మాయితో ఉంటే మన అబ్బాయి జీవితం బాగుంటుంది. ప్లస్ భోజనాలకి వాటికి కష్టపడిపోతున్నాడు, అబ్బాయి చిక్కిపోతున్నాడు. ఒక్కడు మాత్రం సత్యవండి, ఇండస్ట్రీలో నమ్మకూడదు. ఏ అమ్మాయి ఎక్కడి నుంచి ఎలాగా పట్టుకుని తను ఇచ్చేసుకుని తెలియదు. అతను మన అబ్బాయే కాదు, ఆలోచించుకోండి మీరు అని చెప్పేసరికి పాపం నాన్నగారికి ఎప్పుడైతే మైండ్లో పడిపోయిందో ఆయనకి జయకృష్ణ లాంటి మనిషే అంటున్నాడు అని చెప్పేసి, రా నాన్న ఏంటి పెళ్ళేంటి, నాన్న పెళ్ళేంటి నాన్న,
చేసుకోరా, నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది, మంచి ఇంటి పట్టు భోజనం తినొచ్చు అని చేయొచ్చు. లేదు నాన్న, నిజంగా చెప్తానండి, దండేసి గొర్రె పొట్టేల్ని బలికి తీసుకెళ్ళినట్టు తీసుకెళ్లారండి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నన్ను అలా ఈడ్చుకెళ్ళారు. అప్పట్లో నాకు ఎప్పుడు నాకు మొహమాటమే, ఎవరి మాట గట్టిగా కాదనలేదు. సరే అయినా సరే ఇది కానీ కొంచెం గట్టిగానే ఉందాం అనుకున్నానండి. పెళ్లి చూపులు అన్నారు. సో ఎప్పుడైతే సురేఖను చూశానో, ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. సరేలేరా, నీ ఇష్టం. ఏంటి కొంచెం కొంచెం ఏంటి అందామా అందామా ఏంట్రా నోటికొచ్చినట్టు వెళ్తున్నావు అనేది స్టార్ట్ అయింది. నో, ఎస్, వద్దు, మన కెరీర్ మనకి ముఖ్యం. ఇప్పుడు 4వ సినిమా 5వ సినిమా చేస్తున్నాం. లవ్ ఇన్ సింగపూర్ ఓ పక్కన చేస్తున్నాం, ఇంకోటి చేస్తున్నాం, ఇది కథ కాదు బాలచంద్ర గారి సినిమా చేస్తున్నాము, కుక్కాడు చెప్పు దెబ్బ ఇంకో సినిమా చేస్తున్నాం, న్యాయం కావాలి ఇంకో సినిమా. ఇప్పుడు మళ్ళీ ముమ్మరగా సినిమాలు ఉన్నాయి, చేతు సినిమాలు లేకపోలేదు. సినిమా తన సినిమా ఊపిరి సలపకుండా ఉంది. ఈసారి కాదుకూడదు అన్నాను. మళ్ళీ ఇంకోసారి ఏదో టీకి ఇంటికి రా బాబు అన్నారు. ఎందుకు వెళ్ళకూడదు అనుకునేవాడిని. కానీ ఆ అమ్మాయితో చూసిన ఫస్ట్ చూపులు మళ్ళీ గుర్తుకొచ్చి, సరేలేరా, నీ ఇష్టం. సరేలేరా, ఇంకోసారి చూద్దాంలే అని చూసేసరికి ఈసారి కాఫీ పెట్టింది ఎవరో తెలుసా? సురేఖ పెట్టిందంట. అది ఇచ్చారు. కాఫీ తాగను అనలేను, తను పెట్టింది కూడా తాగానండి. అదేం కలిపిందో ఏంటో తెలియదు ఆ కాఫీలో. ఎప్పటికీ అంటారండి, ఏ మందు కలిపిందో ఆ క్షణంలో అన్నాను. ఇంకా ఊహు అంటావా లేదు, ఇంకా అనేసాను. ఇంకా అనిన తర్వాత చూస్తుంటే నేను కళ్ళు తెరిచేసరికి పెళ్లి. చూసారు కదా ఫ్రెండ్స్, అలాగా చిరంజీవి గారికి వివాహం జరిగిందట. ఊహు అంటావా అని చెప్పి అంటూ ఆయన పెళ్ళాడేస్తారంట. ఇదండి విషయము. అందరికీ నమస్కారము, బాయ్.